మనతో అయితే జనసేన స్టార్ క్యాంపెయినర్ అండ్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే ఉన్నారు. రీసెంట్గా ఆయన మీద అయితే జనసేన ప్రచారం చేస్తున్నారు. చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. ఒక పక్క బెంగళూరు డ్రగ్స్ కేసు అని, ఇప్పుడు రీసెంట్గా డాన్సర్స్ని ఎవరన్నా ఫీమేల్ మీద చేసుకున్నారు అని. ఒకసారి ఆయన గురించి ఆయన అడిగి క్లారిటీగా తెలుసు. మాస్టర్ ఏంటి మాస్టర్, రీసెంట్గా మేమైతే చాలా రూమర్స్ అయితే ఎక్కువైపోయినాయి సార్, ఏం చెప్తారు మీరు? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు బాగా ఎదుగుతున్నాను కదా, సో ఏదో ఒకటి డ్యామేజ్ చేయాలని చెప్పి అంతే. వేరే ఏం లేదు. ఇది యూనియన్ సమస్య, నా సమస్య కాదు. సో యూనియన్కి సంబంధించిన సమస్య ఇది. 600 మంది కుటుంబాలకు సంబంధించింది. సో ఇక్కడ కొరియోగ్రాఫర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ఏలెత్తి చూపిస్తారు. ఇంకా తప్పుని ఇంకా దాటుకొని వెళ్ళి ఇంకా అరచకాలు కానీ అలాంటివి కానీ, అంటే మాస్టర్లు తిట్టటాలు ఇవన్నీ చేస్తే టోటల్గా పెద్ద చర్యలు తీసుకుంటారు. అంటే ఫైన్ వేయటం, దాని తర్వాత ఇన్ని రోజులు ఆ ఫైన్ కట్టేంత వరకు వర్క్ అంటే వర్క్ చేయొద్దామని ఎవరు చెప్పము, ఫైన్ కట్టుకుని వెళ్ళాలి, దట్ ఈస్ రూల్. సో అలానే గతంలో ఎవరైతే నా మీద ఆరోపించారో సతీష్ గారు అని చెప్పి, సో ఆయన రాకేష్ మాస్టర్ కార్డు తీసేయటం జరిగింది. ఆయన ఉన్న యూనియన్లో తప్పుడు ఆయన క్యాషియర్గా ఉన్నాడు. సో ఆ బాడీలో, అంటే ఆయన తీశాడనంటే ఆ బాడీలో ఆయన కూడా ఒక అధికారి అనమాట. సో తను ఆపచ్చు. సో ఇవన్నీ చేయలేదు తను. ఇలానే చాలామంది రెన్యూవల్ కట్టలేదని చెప్పి కార్డులు తీశారు. తప్పు చేస్తే చాలా ఫైన్లు వేసుకుంటూ ముందుకెళ్ళారు అందరినీ. సో ఆయన ఏదైతే రూల్స్ పెట్టారో, ఆయన బాడీలో ఉన్నప్పుడు ఏదైతే పెట్టారో ఆ రూల్స్ ఇప్పుడు తన మీదకి వెళ్ళే లోపల తనకి నచ్చక ఇదేంటి ఎలా చేస్తారంటే, గతంలో నువ్వు చేసింది కదా అందరికీ, అది నీ మీదే వర్తిచ్చింది అని అంటే, అది ఆయనకి ఇష్టం లేకుండా ఇంకా బయటికి వెళ్ళిపోయి స్టేషన్ అని అదని ఇదని చెప్పి తిరిగి ఒక ఇంటర్వ్యూలో నా గురించి అమ్మాయిని లాగారు ఇదని చెప్పి. నేను ఆ ఇంటర్వ్యూలో ఏదైతే మెయిన్ ఏదైతే చెప్పారో ఆయన, ఏదైతే ఆ ఇంటర్వ్యూలో నిజం అని చెప్పి ఆయన నమ్మించడానికి ట్రై చేశారో, ఆ ఇంటర్వ్యూలో ఏది తప్పైనా ఏది నిజమైనా కూడా నేను యూనియన్కి నేను కట్టుబడి ఉంటా, యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి. ఒకవేళ ఆ ఇంటర్వ్యూలో ఏది నిజం కాదు అని అంటే యూనియన్ తీసుకునే నిర్ణయాలకి తను కట్టుబడి ఉండాలి. అదే ప్రెస్ మీట్ చూసాక ఆయన సారీ అని చెప్పి వస్తే మీరు వెల్కమ్ చెప్తారు హార్ట్ఫుల్గా? ఖచ్చితంగా. చూడండి, నేను శిక్షించడానికి లేదు ఇక్కడ, ఇది శిక్షించడానికి దీని గురించే నేను లేను. నేను క్షమిస్తా, నాకు ఓకే. ఇది ఆయన సాంగ్కి వెళ్తే నాకేంటి, వెళ్ళకపోతే నాకేంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్ పని ఇవ్వడానికి ట్రై చేస్తా గురు ప్లేస్లో క్షమిస్తా. బట్ యూనియన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఇది నా ఒక్కడి సమస్య కాదు, అంటే నా ఒక్క నిర్ణయం కాదు. ఇక ప్రెసిడెంట్కి నేను ఉన్నా కూడా నా నిర్ణయం ఒకటి ఉండదు. సో 600 మంది కుటుంబాలు ఉన్న సంస్థ, 17 మంది కమిటీ మెంబర్స్ ఉంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఉంటారు. సో నా పక్కన తీసేసి నేను క్షమిస్తే ప్రెసిడెంట్ కావచ్చు, జాయింట్ సెక్రటరీ, వీళ్ళందరూ ఉన్నారు అనమాట. వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలు వాళ్ళు క్షమిస్తే క్షమించబడతారు, అంతే తప్ప నా ఒక్క నిర్ణయం కాదు. బట్ నా సైడ్ వస్తే నేను క్షమిస్తాను. జనసేన స్టార్ క్యాంపెయినర్గా మీరు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం వల్ల మిమ్మల్ని, మీ ఫ్యామిలీని పర్సనల్గా ఏమైనా టార్గెట్ చేశారా వైసీపీ వాళ్ళు? ఇవన్నీ అందరికి తెలుసు, ఏది చేశారా, ఎలా మాట్లాడారా ఏంటి. వీడియోస్ ఉన్నాయి డైరెక్ట్గా నన్ను తిట్టినవి కానీ, మా ఫ్యామిలీస్ని కానీ, అందరు తిట్టినీస్ని కానీ కొన్ని సో ఉన్నాయి. అది నేను ఎప్పుడు తప్పుగా నేను తీసుకోలేదు. ఎందుకనంటే వాళ్ళ అధినేత, అంటే వాళ్ళు ఎవరినో ఇష్టపడతారు, వాళ్ళని ఇష్టపడినారు కాబట్టి అది నా మీద చెప్పారు. కానీ నాకు బాధ వేసింది ఏంటంటే, ఫ్యామిలీని నేను తీసుకొని రావద్దు అంట ఇంట్లో. అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని పర్సనల్ తిట్టద్దు. అంటే ఇప్పుడు రాజకీయంగా ఉన్నారా, సో పార్టీ పరంగా మీరు మాట్లాడండి, చేయండి, అన్నీ చేయండి, అంతేగాని పర్సనల్గా తీసుకురావద్దు. ఎందుకనంటే ఇప్పుడు అన్నారు నన్ను చాలామంది అక్క, అమ్మ, అన్న, ఇవన్నీ నాకే కాదు కళ్యాణ్ అందరినీ కూడా సో బొచ్చెడు తిడతారు. వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, నన్ను తిడుతున్నారు కదా, నేను ఫీల్ అయ్యేది నాకు ఆంధ్రప్రదేశ్లో అందరూ అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళందరూ నాతో పాటు పుట్టిన వాళ్ళలాగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడ మీరు చూడండి, నేను చాలామంది రోజా గారు తిట్టారు కదా, కళ్యాణ్ అన్నని, లేదంటే ఈ ఆలి గారు తిట్టారు కదా, వీళ్ళందరూ తిట్టారు కదా, మీరు ఏం చెప్తారు అని అంటారు. అని అంటే నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ చాలామంది అన్నారు, ఇది లేడీస్ మిమ్మల్ని చాలామంది మా పేరు ఎందుకని, ఆమె తిట్టింది కదా, ఏం తిట్టింది కదా అని చెప్పి. సో నేను ఏమంటానంటే, నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేర్పించింది ఏంటంటే,
చిన్నపిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ తిట్టొద్దు, అరవద్దు, చేయి చేసుకోవద్దు. ఇది నాకు చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో నన్ను పెంచుకుంటూ వచ్చారు. సో నేను వాళ్ళకి గౌరవిస్తా, ఎందుకంటే నా కుటుంబం సభ్యుల్లాగా నేను చూస్తా ప్రతి ఒక్కరిని. సో వాళ్ళు అలా తిట్టారంటే అది వాళ్ళ సంస్కారానికి వదిలేస్తా, అది నా సంస్కారం కాదు. నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ నన్ను ఇలా పెంచారు. సో అది నా తల్లిదండ్రులు గొప్పతనం ఇస్తా. ఇంకా వాళ్ళు అలా చేశారని చెప్పి నేను చెప్పను, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను తిట్టానంటే ఇప్పుడు నేను సపోజ్ నేను అక్క అలాంటి ఏమైనా తిట్టానంటే మీ సిస్టర్ నా సిస్టర్, నేను ఎందుకు నా సిస్టర్ నేను తిట్టుకోగలనా? తప్పది. సో అందుకని నేను అలా ఫీల్ అవుతా, వాళ్ళు తిట్టిన దాన్ని పట్టుకోండి. రియల్గా 10 సంవత్సరాల కష్టం శ్రమ పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? కొలిందిన పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే అయ్యో, అది నా డ్రీమ్, అది నా కోరిక, అది నా డ్రీము. నా ఒక్కడిదే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరిది, ప్రతి ప్రపంచంలో ఉన్న మూల ఉన్న తెలుగుడిది, ప్రతి ఒక్కరిది అది కోరిక. అది ఆయన ప్రమాణ స్వీకారం కొనిదెల పవన్ కళ్యాణ్ అని నేను చెప్పటం, అది చూసినప్పుడు దగ్గర లేకపోయినానని చాలా బాధేసింది. బట్ అది చూసి చాలా ఆనందం వేసింది. ఆ రోజంతా బిర్యానీలు తింటానే ఉన్నాము. ప్రస్తుతం అయితే మీరు ఆయన ఇంకా కలవలేదు. ఒకవేళ కలిసే అవకాశం వస్తే త్వరలో ఆయన ఫస్ట్ ముందుగా మీరు చెప్పే మాట ఏంటి? ఇండస్ట్రీ గురించి కానీ మీరు చేసిన ప్రచారం గురించి కానీ. నేను ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఇంకా వెళ్ళి కలవాలి, బిజీగా ఉన్నాను షూట్స్లో. ఆయన దగ్గర ఫస్ట్ నేను పోయి కలిస్తే ఫస్ట్ హగ్ తీసుకుంటాను, అంతే, గట్టి హగ్ తీసుకుంటాను. ఎప్పుడు పెట్టేలాగా గుండెల మీద ముద్దు పెడతా. సో ముద్దు పెట్టి ఆయనకి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, అంటే అన్నీ ఉన్నాయి లోపల, బట్ నేను ఒకటే చెప్తా, థ్యాంక్స్ అన్న అని మనం చెప్తా, అంతే. నేను ఆయన చెప్పేది అంటే థ్యాంక్స్, మీరు పడిన అంటే ఎన్ని అవమానాలు పడినా కూడా మీరు ఆంధ్రప్రదేశ్ని వదిలేయకుండా, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని వదిలేయకుండా, అందరినీ ఏది చాలా అన్నారు కదా, కేసులు పెట్టారు, బెదిరించారు, కొట్టించారు, ఇంత జరిగినా కూడా వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మీకు నాకెందుకురా ఇది అని చెప్పి వదిలేసి వెళ్ళిపోకుండా నిలబడ్డారు చూసారన్నా, దానికి చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పి చెప్తా ఫస్ట్. థ్యాంక్ యూ జానీ మాస్టర్.